మీరు బలహీన వర్గాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు, ఫోకస్ చేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీలను. ఇప్పుడు ఎస్సీల్లో మాల మాదిగల మధ్య ఒక రకంగా ఒక గీత గీసినట్టుగా వ్యవహారాలు నడుస్తున్నాయి. సరే అది లీడర్లు చేస్తున్నారా, సంఘాలు చేస్తున్నారా, ఏదేమైనా ఒక 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 వైరుధ్యం అయితే నడుస్తూ ఉన్నది. ఇది ఎటువైపు దారితీసే అవకాశం ఉంది? దీనికి కట్టడి ఎట్లా, క్లోజ్ చేయడం ఎట్లా, అంటే రఘు ఏం చేయాలా? ఇది అంతకుముందు మాదిగ దండోరా స్టార్ట్ అయిన దగ్గర నుంచి 1996లో 7లో ఏబిసిడి చంద్రబాబు నాయుడు పెట్టిన దగ్గర నుంచి ఏబిసిడి డివిజన్ కూడా నేను కన్సల్టేషన్ కమిటీలో ఉన్నాను ఆనాడు. అప్పుడు దేవేంద్ర గౌడు, తర్వాత చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ. సో అప్పుడు ఏబిసిడి డివైడ్ చేసినప్పుడు మాదిగలకు 7%, మాలలకు 6%, ఉపకులాలకు 1% వచ్చింది. సో మా యూనివర్సిటీలో అడ్మిషన్స్ నేను కమిటీలో ఉండి చేసినప్పుడు మాదిగలకు 3% అడ్మిషన్స్ తేడా వచ్చింది, వీళ్ళకి పెరిగింది. ఓకే, అంతకుముందు వాళ్ళకి ఎక్కువ వచ్చేది, వీళ్ళకి 7% మేము కట్ చేసి ఇచ్చాము కనుక వీళ్ళకు అంతకుముందు 4% వస్తే ఇప్పుడు 7%. అది మెడికల్ కాలేజీలలో, జాబులలో పెరిగింది. తర్వాత వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఎక్కడ కొట్టుడు పోయింది అంటే ఒక కమిషన్ వేసి డేటా తీశాడు చంద్రబాబు నాయుడు, రామచంద్రరావు కమిషనర్. అది సైంటిఫిక్ కాదని కొట్టేసింది. అక్కడి నుంచి ఇది మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది సుప్రీంకోర్టులో ఉంది. అక్కడి నుంచి సుప్రీంకోర్టులో 5 జడ్జి దగ్గర, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు అప్రూవ్ చేసింది, సుప్రీంకోర్టులో 5 బెంచ్ కొట్టేసింది. కొట్టేసినాక వీళ్ళ మధ్య గండి పెద్దదైంది. మాలలు కోర్టుకి ఎందుకు తీసుకుపోయింది, అక్కడి నుంచి నడుస్తుంది. కానీ పెద్దది ఎప్పుడైంది దొరికినా 2024కు ముందు ప్రధానమంత్రి మాదిగ దండోరా మీటింగ్ ఒక్కటి పెట్టి ఒక కులాన్ని వచ్చి పరేడ్ గ్రౌండ్లో అడ్రస్ చేసి మీకు నేను కోర్టు దీంట్లో అండగా ఉంటాను అని ఇదే చేసి అక్కడ ఏం మెసేజ్ ఇచ్చాడు ప్రధానమంత్రి? నేను మాలలకు వ్యతిరేకమని మెసేజ్ ఇచ్చాడు. రైట్? ఓకే, నువ్వు ఒక్క కులం మీటింగ్ అడ్రస్ చేసి ఒక దేశ ప్రధానమంత్రివి, మీకు లీగల్ బ్యాటిల్లో మా ప్రభుత్వ లాయర్లంతా మీకు అనుకూలంగా వాదిస్తారు అని చెప్పిపోయాడు కదా. అది వాదించాడు ఆయన చెప్పిన దాని ప్రకారమే 7 జడ్జిల జడ్జిమెంట్ వచ్చింది. ఆ జడ్జిమెంట్లో ఏముంది? అది చూడకుండా ఇక్కడ విభజన జరగాలని వీళ్ళు తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి, లేదు జరగడానికి వీలు లేదని మాలలు తెలంగాణ ప్రభుత్వం మీద ఒత్తిడి. అక్కడ తక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. తర్వాత కర్ణాటకలో కొంత ఒత్తిడి, ఎక్కడైతే బీజేపీ అధికారం లేదో అక్కడ ఒత్తిడి చేయిస్తున్నారు. ఓకే, కృష్ణమాదిగా బీజేపీకి దగ్గరగా ఉన్నాడు, ఆయనతోటి విభజన ఒత్తిడి ఇక్కడే చేయిస్తున్నారు. మరి మధ్యప్రదేశ్లో, ఉత్తరప్రదేశ్లో అది ఎస్సీ ఎస్టీ. తర్వాత జడ్జిమెంట్ ప్రకారము ఉపకులాలకు న్యాయం జరిగే రిజర్వేషన్ డివిజను కేవలం ఎస్సీలదే కాదు, ఎస్టీలది కూడా. వీళ్ళది కాగానే ట్రైబల్స్ చూడాలి, లంబాడీలకు ఎంత వస్తుంది, కోయలకు, గోండలు. అది కాకుండా బీసీల దాంట్లో కూడా కులాల వారీగా లెక్కలు తీయాలి. తీసి వాళ్ళల్లో ఏమన్యాయం ఉంది, డి గ్రూప్లో ఏ కులానికి ఎక్కువ వస్తున్నాయి, బి గ్రూప్లో ఏ కులానికి. ఇప్పుడు బి గ్రూపులో ఒక ఉదాహరణ ఉంది, కురుమలకు తక్కువ వస్తాయి, పద్మశాలీలకు ఎక్కువ వస్తాయని గొడవ ఉంది. దాన్ని కూడా అడ్రస్ చేయాలి కదా. దేశం మొత్తం మీద నార్త్ ఈస్ట్ అక్కడ ట్రైబల్స్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పద్ధతి ఉంది. సుప్రీంకోర్టు ముందు 2 జడ్జిమెంట్లు ఉంటాయి, 2 ఇష్యూస్. ఒకటేమో పంజాబ్ది, అక్కడేంది అంటే చమార్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, తర్వాత వాల్మీకిలు కొంచెం తక్కువ సంఖ్యలో ఉన్నారు. అయితే దాన్ని విభజన వాళ్ళు చేశారు. దీని తర్వాత చేస్తే అక్కడ హైకోర్టు కొట్టేసి వాల్మీకులు చమారుల మధ్య గొడవ ఉంది, అది కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. ఇప్పుడు జడ్జిమెంట్లో ఏముంది అంటే ఉపకులాల సంఖ్యపరంగా రిజర్వేషన్ డివిజను వాళ్లకు న్యాయమయ్యే పద్ధతిలో రిజర్వేషన్ వాటానివ్వడము కాన్స్టిట్యూషన్కు వ్యతిరేకం కాదు, రాష్ట్రాలు చేసుకోవచ్చు.
అంతే కదా. లేదు, కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకం కాదా ఫస్ట్ పాయింట్. రాష్ట్రాలే కాదు అంటే ఇప్పుడు రాష్ట్రాల్లో చేస్తారు, ఇక్కడ చేస్తారు, మరి యూపీఎస్సీలో ఇక్కడ మాదిగలకు సపోజ్ పోయిన 7% ఇస్తారు మాలలకు, యూపీఎస్సీలో మొత్తం మళ్ళీ ఒకటే ఉంటుంది. అట్లా ఎట్లా ఉంటుంది? రాష్ట్రాలకే చేసి కేంద్రం ఏం చేస్తుంది? మిమ్మల్ని మీరు కూడా ఇప్పుడు వర్గీకరణకు వ్యతిరేకమని అనుకునే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఈ వీడియో ఉండని. నాకు నేననేది ఏంటి అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంటు అబ్సల్యూట్లీ న్యాయబద్ధమైన జడ్జిమెంట్. ఓకే, దాన్ని అమలు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు కమిషన్లు వేసి కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్లానింగ్ కమిషన్ ద్వారా చేయించే కాస్ట్ జనాభా లెక్కలు కోర్టులు ఒప్పుకోవు. అంటే ఇప్పుడు ఒకవేళ చేసినా సేమ్ చంద్రబాబు నాయుడు ఆ హయాంలో జరిగినట్టే సుప్రీంకోర్టు ఏమన్నది? క్రెడిబుల్ ఎగ్జాక్ట్ నంబర్తో మాత్రమే దీన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలి. క్రెడిబుల్ సెన్సస్ డేటా సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా చేసింది మాత్రమే క్రెడిబుల్ అవుతుంది. దీన్ని ఈ ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోవాల్సిన అవసరంలా. కర్ణాటకలో బీసీ కమిషన్ ద్వారా కులాల లెక్కలు తీయించారు. లింగాయత ఒక్క లింగాయత మేము ఒప్పుకోమన్నారు. బీసీ కమిషనర్ ఎవరండి? అది బీసీలకు అనుకూలంగా తీస్తాడంట. తర్వాత నువ్వు ఒక మెంబర్ని వేస్తావు, 2 మెంబర్లు వేస్తారు. ఈ కమిషనర్లు డేటా వాళ్ళు శాంపుల్ సర్వేస్ కుదరవు. లేదా ఇక్కడ చేసినట్టు చేసినా దిస్ కెనాట్ బి యాక్సెప్టెడ్ బై సుప్రీం కోర్ట్ ఆర్ ఎనీ హైకోర్ట్ యాజ్ ఎ క్రెడిబుల్ ఆథెంటిక్ పాపులేషన్ కాస్ట్ సెన్సస్ డేటా. ఓన్లీ రేపు వచ్చే 2025లో కేంద్ర ప్రభుత్వమే కాస్ట్ సెన్సస్ చేయించాలి. సెన్సస్తో పాటు దీనికి రూల్స్ ఫామ్ చేయాలి. రూల్స్ సబ్కాస్ట్ రిజర్వేషన్ ఎట్లా అమలు చేయాలనేది కేంద్ర ప్రభుత్వం ఫామ్ చేయాలి. చేసిన తర్వాత రాష్ట్రాలకు పంపితే దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తాయి. కేంద్రం కూడా యూపీఎస్సీలో ఇవ్వాలి. ఓకే, అంటే ఇప్పుడు కృష్ణమాది ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ వీళ్ళు చేస్తారు. యూపీఎస్సీలో ఐఏఎస్ ఆఫీసర్లు ఎట్లయితారు? ఐపీఎస్లు ఎట్లయితారు? ఇక్కడ ఆల్రెడీ మనం అంటున్నాం కదా ఒక కమ్యూనిటీ ఎక్కువ ఉందని. సో ఇట్ డజంట్ వర్క్. నేను అనేది ఏంటి అంటే అన్ని కులాలు కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాలి. వచ్చే 2025 సెన్సస్ కలెక్షన్లో కాస్ట్ కాలం ఉండాలి. ఆ సెన్సెస్ మాత్రమే. ఎందుకంటే ఇట్లా స్టేట్ చేసిన సెన్సెస్ను బీహార్లో 66% రిజర్వేషన్ పెంచుతూ నితీష్ కుమారు జీవో ఇచ్చిండు. హైకోర్టే కొట్టేసింది, హైకోర్టే ఆపేసింది. ఇది కూడా అంతే అవుతుంది. కనుక ఇది లీడర్లు కొట్టుకుంటున్నారు, ఇటు ఎంఆర్పిఎస్ వాళ్ళు, అటు మాలలు. ఇది సాధ్యమని, ఇది సాధ్యం కాదు. ఇది సాధ్యం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్లకు స్పష్టత లేకపోతే వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్ 100% కరెక్ట్. ప్లీజ్ కేర్ఫుల్లీ రీడ్ ది 7 బెంచ్ జడ్జిమెంట్. ఫస్ట్ పారా ఏదైతుందో ఆపరేటివ్ పారా ఎగ్జాక్ట్ ఇదే చెప్తుంది. ఆ ఆపరేటివ్ పారా అమలు నేషనల్ కాస్ట్ సెన్సస్ కలెక్షన్ ద్వారానే సాధ్యమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేయాలా? అమలు చేయాలా లేకపోతే సైలెంట్గా ఉండాలా? ఆయన చేయలేడు అంటున్నాడు. చేయలేడు. ఆయన ఖచ్చితంగా కేంద్రంతో కాస్ట్ సెన్సస్ చేయించండి, ఈ సెన్సస్ అందుకు కాదు అని చెప్పాల్సిందే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కంచ ఐలయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి.